సాధిస్తాం అనే రాష్ట్రాలను పేదల పాలిట పెన్నిది వంగవీటి మోహన్ రంగా గారి 70వ జయంతి. ఆయన మరణం చెంది దాదాపు 28 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ రోజు కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆయన స్మరించుకుంటున్నారంటే ఆయన ఏ విధంగా పేదవాళ్ళకి అండగా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఆ రోజు విజయవాడలో మరి భూస్వాములు పెట్టుబడిదారులు వాళ్ళ దౌర్జన్యానికి బలైపోతున్న రోజుల్లో పేదవాళ్ళు వాళ్ళందరికీ కూడా అండగా ఉండి నేనున్నాను, మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి రండి అని ఒక భరోసా కల్పించడం మూలంగా ఈరోజు మరి పేద వర్గాలన్నీ కూడా రంగా గారిని స్మరించుకుంటా ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడైనా సరే పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు వాళ్ళకు కూడా చేయాల్సిందే ప్రభుత్వం అన్న తర్వాత. ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళకు కూడా సాయం చేయాల్సిందే, లేకపోతే విధానాలను తయారు చేయాల్సిందే. కానీ ప్రతి రాజకీయ నాయకుడు లేదా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత పేదవాడు. ఎటువంటి అండా దండా లేని పేదవాడి గురించి వాళ్ళ జీవనాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద మరి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా రంగా గారు పేదవాళ్ళకి అండగా ఉండటం మూలంగానే ఈరోజు నలుమూలలా కూడా మరి స్మరించుకుంటూ ఉన్నారు. ఈరోజు మరి అల్లూరి సీతారామరాజు గారి జయంతి కూడా మరి ఆ రోజు ఏ విధంగా తన ప్రాణాల నుండి తెలుగు జాతికి మరి బ్రిటిష్ యొక్క బానిసత్వం నుంచి బయటకు తీసుకురావాలని చెప్పేసి ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా ఆ రోజు ఏ విధంగా పోరాడాడో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి బ్రిటిష్ వాళ్ళు ఇతర దేశస్తులు ఈ దేశంలో పని లేదు మీరు వెళ్ళిపోండి అని తరిమి కొట్టిన అల్లూరి సీతారామరాజుని ఈరోజు ప్రత్యేకంగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దురదృష్టం మరి రాజకీయ నాయకుల ఆలోచన ధోరణి కానివ్వండి, లేదా ప్రపంచీకరణ కానివ్వండి, మరి ఇతర దేశస్తులకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఈ దేశ అభివృద్ధిలో మరి వాళ్ళకి ప్రథమ భాగస్వామ్యం ఇవ్వాలని ఆలోచనలు ఇటీవల కాలంలో ప్రబలుతున్న రోజుల్లో తప్పకోకుండా ప్రతి ఒక్కరు కూడా అల్లూరి సీతారామరాజుని స్మరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పిస్తా ఉన్నాం.